వాతావరణంలో ఇలా మేఘాలు ఏర్పడిన తర్వాత ఈ మేఘాలు వర్షించాలి అంటే అందులో ఉన్న సూక్ష్మమైన నీటి బిందువులు ఏం జరగాలి అని అంటే ఆ సూక్ష్మమైన నీటి బిందువులు మరింత పెద్దవై ఏం కావాలంటే భూమిపైన పడాలి. భూమిపైన వచ్చి పడాలి. భూమిపైన వచ్చి పడాలి అని అంటే మేఘాలలో ఉన్న సూక్ష్మమైన నీటి బిందువులు ఏం జరగాలి అని అంటే మరింత పెద్దవిగా మారాలి, సాంద్రీకరణ జరగాలి, మరింత చల్లబడాలి. అయితే మరి సాంద్రీకరణ జరగాలి అని అంటే మేఘాలలో ఉన్న సూక్ష్మమైన నీటి బిందువులు మరింత చల్లబడాలి, చల్లబడి పెద్దవైన నీటి బిందువులుగా మారాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ మేఘాలలో ఉంచి నీటి బిందువులు రాలి భూమిపై పడడం జరుగుతుంది. మరి ఈ మేఘాలు వర్షించాలంటే ఈ మేఘాల లోపల కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వర్షం కురవాలంటే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే మేఘాలు ఉండాలి. మేఘాలు ఉన్నప్పుడు మాత్రమే వర్షం కురుస్తుంది. మేఘాలు లేకపోతే వర్షము కురవదు. మనం ఆకాశం వైపు చూసాం. ఆకాశం వైపు చూసినప్పుడు ఎటువంటి మేఘాలు లేవంటే మనం చెప్పొచ్చు వర్షం కురవదు అని చెప్తాం. కొన్ని సందర్భాల్లో ఆకాశంలో మేఘాలు ఉంటాయి, కానీ అప్పుడు వర్షం కురుస్తుందా లేదా అని మనం చెప్పగలగాలంటే మేఘాల లోపల కొన్ని మార్పులను మనం గమనించేది ఉంటుంది. కాబట్టి వర్షం కురవాలంటే మేఘాలు ఉండాలి. అది ఫస్ట్ ముఖ్యమైన పాయింట్. మరి అన్ని మేఘాలు వర్షిస్తాయా అంటే లేదు. అన్ని మేఘాలు వర్షించాల్సిన అవసరం లేదు. మరి ఏ మేఘాలు వర్షిస్తాయంటే మేఘాలలో కొన్ని మార్పులు జరిగినప్పుడు మాత్రమే ఆ మేఘాలు వర్షించడం జరుగుతుంది. మరి మేఘాలు వర్షించాలంటే ఏం జరగాలి అని అంటే మేఘాలు తెలుపు రంగులో నుండి నలుపు రంగులోకి మారాలి. మేఘాలు తెలుపు రంగులో నుండి నలుపు రంగులోకి మారాలి. అలాగే మేఘాలు కొద్దిగా భూమి వైపుకు దిగుతాయి. మేఘాలు ఈ బరువెక్కిన మేఘాలు కొద్దిగా భూమి వైపు దిగినట్టు కనిపిస్తాయి. అలాగే మనకు ఏం జరుగుతుంది అని అంటే చల్లని గాలి వీస్తుంది. అంటే మేఘాలు వర్షించే సమయం లోపల ఏం జరుగుతుంది అని అంటే అవి తెలుపు రంగులో నుండి నలుపు రంగులోకి మారుతాయి. ఆ మేఘాలు బరువెక్కి భూమి వైపు దిగుతాయి. అలాగే చల్లని గాలులు వీస్తాయి. అప్పుడు మాత్రమే వర్షము కురుస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఏం గమనిస్తాము అని అంటే మంచు కురవడము, వడగళ్ళు పడడము అనే దాన్ని కూడా గమనిస్తుంటాం. మరి మంచు కురవడము, వడగళ్ళు పడడము అంటే ఏమిటి అని అంటే ఈ మేఘాలలో ఉన్న సూక్ష్మ బిందువులు కొద్దిగా చల్లబడడం అనేది కొద్దిగా ఎక్కువ జరిగింది. అప్పుడు ద్రవ రూపంలో ఉన్న నీరు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా మారాయి. సూక్ష్మమైన మంచు స్ఫటికాలుగా మారాయి. సూక్ష్మమైన మంచు స్ఫటికాలుగా మారి అవి భూమి వైపు పడుతూ ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడినప్పుడు మేఘాలలో ఉన్న నీరు సాంద్రీకరణం జరిగి సూక్ష్మమైన స్ఫటికాలుగా మారి అవి నేలపైన పడుతూ ఉంటాయి. అప్పుడు దాన్ని ఏమంటారంటే మంచు కురవడము అంటారు. అలాగే కొన్ని సందర్భాలలో ఏమవుతుందనంటే ఈ మేఘాలలో ఉన్న సూక్ష్మమైన నీటి బిందువులు ఎక్కువగా చల్లబడతాయి. ఎక్కువగా చల్లబడినప్పుడు పెద్ద పెద్ద మంచు స్ఫటికాలుగా మారుతాయి. పెద్ద పెద్ద మంచు స్ఫటికాలుగా మారి అవి భూమి వైపు వచ్చి పడతాయి. అప్పుడు వాటిని ఏమంటారంటే వడగండ్లు అంటారు. అంటే వడగండ్లు ఎప్పుడు కురుస్తాయంటే సాంద్రీకరణం ఎక్కువగా జరిగింది, మేఘాలు చాలా ఎక్కువగా చల్లబడ్డాయి. అప్పుడు సూక్ష్మమైన నీటి బిందువులు పెద్దవైన మంచు స్ఫటికాలుగా మారినాయి, ఘన రూపంలోకి మారినాయి. పెద్ద మంచు స్ఫటికాలుగా మారి భూమి వైపు పడినాయి అనుకోండి, అప్పుడు మనం వాటిని ఏమంటారంటే వడగండ్లు అని అంటాం.
కాబట్టి ఇక్కడ సాంద్రీకరణము అనేది జరిగింది. అంటే మేఘాలు వర్షించేటప్పుడు జరిగిన ప్రక్రియ ఏం జరిగింది అని అంటే సాంద్రీకరణం అనే ప్రక్రియ జరిగింది. కాబట్టి జలచక్రంలో బాష్పీభవనం ఉంది, సాంద్రీకరణం ఉంది. సాంద్రీకరణం కూడా సహజసిద్ధ ప్రక్రియ. అయితే మళ్ళీ మనము ఈ బాష్పీభవనము సాంద్రీకరణం ఈ రెండు అంశాల లోపల బాష్పీభవనము అనే దాన్ని ఏం చెప్తారు అని అంటే ఏమంటారంటే శీతలీకరణ ప్రక్రియ అంటారు. బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ. సాంద్రీకరణము అనేది ఏమంటారంటే ఊష్ణీయ ప్రక్రియ అంటారు. ఊష్ణీయ ప్రక్రియ అంటారు. అయితే మనకి ఇక్కడ బాష్పీభవనం ఎప్పుడైనా జరిగింది అనుకోండి, బాష్పీభవనం జరిగిందని అంటే అప్పుడు ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి బాష్పీభవన ప్రక్రియ శీతలీకరణ ప్రక్రియ. అదేవిధంగా సాంద్రీకరణ జరిగిందనుకోండి, అప్పుడు ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే దాన్ని మనం ఊష్ణీయ ప్రక్రియ అంటాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సాంద్రీకరణానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో నుండి తీసిన కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటాం. ఫ్రిడ్జ్లో నుండి తీసిన కూల్ డ్రింక్ బాటిల్ని మనం ఒక టేబుల్ పైన ఉంచాం. చల్లగా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ని టేబుల్ పై ఉంచాం. దీనికి ఇక్కడ ఉన్న మూత ఫిక్స్డ్గా ఉంది. ఇందులో కూల్ డ్రింక్ ఉంది. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ బాటిల్ని మనం ఒక టేబుల్ పైన ఉంచినప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ బాటిల్ యొక్క పైభాగం పైన మనము చిన్న చిన్న నీటి బిందువులను గమనిస్తాం. లేక మనం చేతితో ఇట్లా అన్నాం అనుకోండి, దాని మీద ఒక తేమ లాంటిది వస్తుంది, తడి లాంటిది వస్తుంది. అంటే ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ పైభాగం లోపల ఈ నీటి బిందువులు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే గాలిలో ఉన్న నీటి ఆవిరి ఈ కూల్ డ్రింక్ బాటిల్ను తాకి చల్లబడ్డాయి. చల్లబడి ఆ నీటి ఆవిరి దేనిగా మారింది? నీరుగా మారింది. నీరుగా మారింది అంటే ఏం జరిగింది? సాంద్రీకరణ జరిగింది. మరి ఈ సాంద్రీకరణ జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ కూల్ డ్రింక్ బాటిల్లో ఉన్న ఈ కూల్ డ్రింక్ ఏమవుతుంది అని అంటే తన చల్లదనాన్ని కోల్పోతుంది. చల్లదనాన్ని కోల్పోతుంది అని అంటే ఈ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత ఏమైంది? పెరిగింది అని అర్థము. కాబట్టి చిన్న చిన్న నీటి బిందువులు కూల్ డ్రింక్ బాటిల్ని మనం టేబుల్ పైన ఉంచినప్పుడు దానిపైన చల్లగా ఉన్న కూల్ డ్రింక్ పైన సూక్ష్మమైన నీటి బిందువులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే గాలిలో ఉన్న నీటి ఆవిరి సాంద్రీకరణ చెందడం వలన ఏర్పడుతున్నాయి అని చెప్తాము. కాబట్టి సాంద్రీకరణం అనేది ఉష్ణీయ ప్రక్రియ, బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ. అయితే ఇప్పుడు వర్షం కురిసింది. వర్షం కురుస్తున్నప్పుడు మనకు ఈ ప్రకృతిలో ఉన్న నీటి వనరులన్నిటికీ మూలాధారము ఏం చెప్తాము మనము? వర్షం. వర్షం కురవాలంటే ఏం జరగాలి? వర్షం కురవాలంటే ఏం జరగాలి అని అంటే బాష్పీభవన ప్రక్రియ, సాంద్రీకరణ ప్రక్రియ జరగాలి. అయితే మరి ఈ ప్రకృతిలో నిరంతరం ఈ ప్రక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే కరువు రావడం జరుగుతుంది, కొన్ని సందర్భాలలో వరదలు రావడం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అయితే మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తున్నాయంటే జలచక్రంలో అంతరాయం కలుగుతుంది. జలచక్రంలో అంతరాయము, డిస్టర్బెన్స్ అవుతుంది. జలచక్రంలో అంతరాయము దేనికి దారితీస్తుంది అంటే కరువుకు దారితీస్తుంది, వరదలకు దారితీస్తుంది. వరదలకు దారితీస్తుంది. జలచక్రంలో అంతరాయము కరువు మరియు వరదలకు దారితీస్తుంది. మరి జలచక్రంలో ఈ అంతరాయానికి కారణం ఏమిటి అని అంటే అడవులను నరికివేయడం, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, వీటి వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడం వల్ల మేఘాలను చల్లబరిచే పరిస్థితులు భూమిపైన తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే మేఘాలను చల్లబరిచే పరిస్థితులు భూమిపై తగ్గుతున్నాయో అప్పుడు మేఘాలలో ఉన్న నీటి ఆవిరి సాంద్రీకరణ చెందదు. సాంద్రీకరణ చెందదు కాబట్టి వర్షం అనేది కురవదు. కాబట్టి జలచక్రంలో అంతరాయముకి కారణం ఏమిటి అంటే అడవుల నరికివేత. అడవుల నరికివేత, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యకారక వాయువులు,
కాలుష్యకారక వాయువు. వీటి వల్ల ఏమవుతుంది, వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మేఘాలు చల్లబడవు. కాబట్టి సాంద్రీకరణ ప్రక్రియ జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వర్షం కురవడం అనేది జరగదు. కాబట్టి జలచక్రంలో అంతరాయము కరువు లేదా వరదలకు దారితీస్తుంది. అయితే ఎప్పుడైతే కరువు లేదా వరదకు దారితీస్తుందో వర్షము అనేది మనము అన్ని నీటి వనరులకు మూలాధారం అని చెప్పాము. వర్షం లేదు అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే కరువు సంభవిస్తుంది. వర్షం లేదు, ఒక ప్రాంతం లోపల 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవడం లేదు అంటే ఆ ప్రాంతంలో ఏమొచ్చింది అని చెప్తామంటే కరువు వచ్చింది అంటాం. డ్రాట్ అంటాం దాన్ని. మనకు కరువు వచ్చింది. కరువు అంటే 4-5 సంవత్సరాల ఒక ప్రాంతంలో వర్షం కురవకపోవడం వల్ల దానిని మనం కరువు అని అంటాం. మరి కరువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఏమేమి ఫలితాలను మనము అనుభవించవలసి వస్తుంది, భూమిపైన ఉండే ప్రాణులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటే కరువు వల్ల కలిగే ఫలితం ఏంటని అంటే మనుషులకి కానీ జంతువులకు కానీ తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహారం లభించదు, పంటలు పండవు. కాబట్టి మనుషులకి ఆహార కొరత ఏర్పడుతుంది, జంతువులకు మేత లభించదు. కాబట్టి ఆహార కొరత ఏర్పడుతుంది. తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. నీటి ఎద్దడి ఏర్పడుతుంది అంటే తాగునీరు కూడా లభించని పరిస్థితులు వస్తాయి. కరువు వల్ల తాగునీరు లభించని పరిస్థితులు వస్తాయి. తీవ్రమైన నీటి ఎద్దడి మనుషులకి మరియు జంతువులకి. అలాగే ఏమవుతుంది అని అంటే భూమి అంతా కూడా బీటలు మారిపోతుంది. భూమి ఎండిపోయి బీటలు మారుతుంది. అది వ్యవసాయ యోగ్యం కాకుండా మారిపోతుంది. వ్యవసాయానికి పనికి రాదు. భూమి ఎండిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది భూమి. అలాగే ప్రజలు కరువుతో ఉన్న ప్రాంత ప్రజలు వలసపోతారు. వలసపోవడం జరుగుతుంది, మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అనేది ఏంటంటామంటే ఒక కుటుంబం తన ఆస్తి, తనకున్న జంతువులు, పశువులు, పిల్లలు అందరితో పాటు ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారంటే వలస అని అంటాం, మైగ్రేషన్ అంటాం. కాబట్టి కరువు వల్ల జరిగే పరిస్థితులు ఇవి, వలసపోవడం జరుగుతుంది. అలాగే వరదలు, ఫ్లడ్. వరదలు అని ఏంటంటారు అని అంటే ఇప్పుడు నీరు లేదు, వర్షం కురవలేదు. నీరు లేని సందర్భాలు కరువుకు దారితీస్తాయి. నీరు లేని సందర్భాలు కరువుకు దారితీసినప్పుడు నీరు ఎక్కువైన సందర్భాలు దేనికి దారితీస్తాయి? వర్షం ఎక్కువైంది, వర్షం ఎక్కువ పడుతుంది. వర్షం ఎక్కువైన పరిస్థితులు, నీరు ఎక్కువైన పరిస్థితులు ఏ దానికి దారితీస్తాయంటే వరదలకు దారితీస్తుంది. మరి వరదలకు దారితీస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వరదలు వచ్చినాయి అంటే మనము రోడ్డు పైన నీటి ప్రవాహం ఉన్నప్పుడు 2 అడుగుల నీరు ప్రవహిస్తుంది. రోడ్డు పైన 2 అడుగుల నీటి ప్రవాహం ఉంది. 2 అడుగుల కంటే పైన ఎక్కువ ఎత్తుతో నీటి ప్రవహిస్తుంది వరదలలో. అప్పుడు అందులో వాహనాలను మనం నడపరాదు. నీరు ఎంత బలాన్ని ప్రయోగిస్తుందని అంటే బరువైన వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందువల్ల 2 అడుగుల నుంచి ప్రవహించే నీటి లోపల, నీటి ప్రవాహంలో వాహనాలను నడపరాదు. అలాగే ఇప్పుడు ఈ వరదలు కానీ తర్వాత తుఫాన్లు కానీ వచ్చే సందర్భాలలో వాతావరణ శాఖ వారు ఏం చేస్తారంటే రాడార్ల సహాయంతో గుర్తిస్తారు. వర్షం రాకను కానీ వర్షం రాకను కానీ తుఫాను రాకను కానీ వాతావరణ శాఖ వాళ్ళు రాడార్స్ను ఉపయోగించి ముందస్తుగానే ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. మరి రాడార్స్ను ఉపయోగిస్తారు. రాడార్లను ఉపయోగించి వీళ్ళు ఏం చేస్తారంటే వరదల రాకను కానీ తుఫాన్ల రాకను కానీ ముందుగానే చెప్తూ ఉంటారు. అయితే రాడార్ అంటే ఏమిటి అని అంటే రేడియో డిటెక్షన్
అండ్ రేంజింగ్. రాడార్ యొక్క అబ్రివియేషన్ ఏంటంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. కాబట్టి మనం చాలా ఖచ్చితంగా వర్షం ఎప్పుడు వస్తుంది, తుఫాన్లు ఎప్పుడు వస్తున్నాయి అని మనము వాతావరణ శాఖ ముందస్తుగానే ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఈ రాడార్స్ ఉపయోగించడం వల్ల చాలా ఖచ్చితత్వంతో రాబోయే 24 గంటలు, రాబో 48 గంటల్లో ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు వరదలు వస్తాయి, ఎప్పుడు వర్షం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు కరువుకు సంబంధించి, వరదలకి సంబంధించింది. ఇప్పుడు నీటి ఘనపరిమాణాలను మనం ఏ విధంగా కొలుస్తాం? మరి ఘనపరిమాణాన్ని కొలిసేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని ద్రవాల ఘనపరిమాణాలను కొలిసేలాగానే నీటి యొక్క ఘనపరిమాణాన్ని కూడా మనము కొలుస్తాం. మరి నీటి ఘనపరిమాణాన్ని కూడా మిల్లీలీటర్లలో, లీటర్లలో కొలుస్తుంటాం. లీటర్లలో కొలుస్తాం. సాధారణంగా ద్రవాలను ఏ పరిమాణాలలో కొలుస్తారో, ఏ ప్రమాణాలలో కొలుస్తారో నీటిని కూడా అదే ప్రమాణాలలో కొలుస్తారు. అయితే ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్ మనకు తెలుసు. ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్ అని మనకు తెలుసు. అయితే మరి ఇప్పుడు నీటి ఘనపరిమాణాన్ని కొలిసేటప్పుడు మనకు తక్కువ పరిమాణంలో ఉన్న నీటిని కాదు మనం కొలిసేది. రిజర్వాయర్లలో ఉన్న నీళ్లను కొలుస్తుంటాం. తర్వాత రిజర్వాయర్లలో నుంచి, ఆనకట్టల నుండి బయటికి ప్రవహించే వరద ప్రవాహాలను కొలుస్తుంటాం. అప్పుడు మరి ఏ ప్రమాణాలలో చెప్తాము? మరి రిజర్వాయర్లలో నీరు ఒక చోట నిలువ ఉంది. రిజర్వాయర్లలో నీరు ఒక చోట నిలువ ఉన్నప్పుడు దాని యొక్క ఘనపరిమాణాన్ని చెప్పడానికి అడుగులలో కొలుస్తారు. అడుగులు. ఎన్ని ఫీట్లు, ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది అంటే మనకు రిజర్వాయర్లలో నీరు ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది అని చెప్తారు. కాబట్టి రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిని అడుగులలో చెప్తాము. అలాగే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక డ్యామ్ దగ్గర ఉన్నాం. ఆ ప్రాజెక్టును మనం గేట్ ఎత్తడం జరుగుతుంది. ఎక్కువ నీటి ప్రవాహం వచ్చింది, గేట్ ఎత్తడం జరిగింది. అప్పుడు ఆ గేట్ల నుండి నీరు ఏమవుతుంది, ఆ డ్యామ్లో నుండి నీరు బయటికి ప్రవహిస్తుంది. ప్రవహించేటప్పుడు ఏం చెప్తారు అని అంటే క్యూసెక్ అనే వర్డ్ను ఉపయోగిస్తుంటారు. క్యూసెక్. కాబట్టి వరద ప్రవాహాలను క్యూసెక్లలో కొలుస్తారు. కాబట్టి రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటిలనేమో అడుగులలో కొలుస్తారు, వరద ప్రవాహాలను క్యూసెక్లలో కొలుస్తారు. మరి క్యూసెక్ అనగా ఏమిటి అని అంటే ఘనపుట అడుగు పర్ సెకండ్, క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. క్యూబిక్ అడుగు, క్యూబిక్ అడుగు పర్ సెకండ్ అంటే ఘనపుట అడుగు పర్ సెకండ్. అంటే క్యూబిక్ అడుగు పర్ సెకండ్ మనం ఏమంటారంటే క్యూసెక్ అని అంటారు. అంటే ఎన్ని క్యూసెక్ల నీరును విడుదల చేసాము అంటే ఒక సెకనుకు ఎన్ని ఘనపుట అడుగుల నీటిని మనం బయటికి వదిలినాము అని చెప్తే దాన్ని మనం క్యూసెక్లలో చెప్పినాము అని అంటారు. అది మనం లీటర్లలో చెప్తే ఒక క్యూబిక్ అడుగు, క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ లేదా ఒక క్యూసెక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 28.312 లీటర్స్ పర్ సెకండ్. మనం లీటర్లలో చెప్పాము అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక వంతెన దగ్గర నుంచి ఒక క్యూసెక్ నీరు విడుదలైంది. ఒక క్యూసెక్ నీరు విడుదలైంది అంటే 28.312 లీటర్ల నీరు సెకండ్ విడుదలైంది అని అర్థం. కాబట్టి క్యూసెక్ ఇది. అలాగే మనము నీటి యొక్క ఘనపరిమాణాన్ని చెప్పేటప్పుడు టీఎంసీ అనే వర్డ్ను ఉపయోగిస్తాము. టీఎంసీ అనే వర్డ్ను ఉపయోగిస్తాం. టీఎంసీ. ఎన్ని టీఎంసీల నీరు? 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్, శతకోటి ఘనపుట అడుగులు. శతకోటి ఘనపుట అడుగులు అని అంటారు. మనం మామూలుగా హుస్సేన్ సాగర్ లో ఉన్న నీరు మొత్తాన్ని మనం పరిశీలిస్తే అది ఎంత ఉందంటే 1 టీఎంసీ ఉంది అని అంటారు. అంటే మీరు అంచనా వేయచ్చు
ఒక్కొక్క చోట 400 టీఎంసీలు, 20 టీఎంసీలు, 500 టీఎంసీలు అనే వర్డ్ ఉపయోగిస్తున్నప్పుడు 1 టీఎంసీ నీరు అని అంటే అర్థమైంది హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్లో ఉన్న నీరు మొత్తం 1 టీఎంసీ. అంటే 1 టీఎంసీ శతకోటి ఘనఫుట్ అడుగులు అంట, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్. అది మనకు ఘన పరిమాణానికి సంబంధించి రిజర్వాయర్లలో ఉన్న నీళ్లను మనము టీఎంసీలలో చెప్పడం కూడా జరుగుతుంది. వానచిలుక యొక్క వేగం గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగం ఉంటుంది. అలాగే వానచిలుక యొక్క వ్యాసార్థము 0.02 అంగుళాల నుండి 0.31 అంగుళాల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ సమయంలో నైరుతి మూల నుండి గాలులు వీస్తుంటాయి. కాబట్టి ఆ గాలులను మనం ఏమంటాము అని అంటే నైరుతి ఋతుపవనాలు అని అంటాం. కాబట్టి నైరుతి ఋతుపవనాలు మనకు జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో వర్షాలు కురుస్తుంటాయి నైరుతి ఋతుపవనాల వల్ల. అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. నవంబర్ డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఈశాన్య మూల నుండి గాలులు వీస్తుంటాయి. కాబట్టి ఆ ఋతుపవనాలు ఏమంటారు అని అంటే ఈశాన్య ఋతుపవనాలు అని అంటారు. కాబట్టి మనకు నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురుస్తుంటాయి. అలాగే ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా వర్షాలు కురుస్తుంటాయి. నీటి కాలుష్యం, నీటి కాలుష్య కారకాలు. నీటి కాలుష్యాన్ని మనం ఏ విధంగా నివారించాలి అనే టాపిక్ మనం ఇప్పుడు చూద్దాము. అయితే నీటి లోపల అనేక హానికారక పదార్థాలు కలిసి నీటిని హానికరం చేయడాన్ని నీటి కాలుష్యము అని అంటారు. మరి అనావశ్యక హానికారక పదార్థాలు ఏంటంటే జంతు వ్యర్థాలకు సంబంధించినవి కానీ, పారిశ్రామిక వ్యర్థాలకు సంబంధించినవి కానీ, అణు వ్యర్థాలకు సంబంధించినవి కానీ, అలాగే నీటిలో కరిగే కొన్ని లవణాలు, అలాగే కొన్ని సూక్ష్మజీవులు. కాబట్టి ఇవన్నీ కలిసి నీటిని హానికరం చేయడాన్ని ఏమంటారు అని అంటే నీటి కాలుష్యము అని అంటారు. అయితే కాలుష్య నీటిని తాగినట్లయితే అది ప్రాణులన్నిటికీ హానికరం. కాబట్టి నీటి కాలుష్యం అనేది ప్రాణులకు హానికరం. అయితే నీటి కాలుష్యానికి కారకాలు ఏవేవి అని అంటే ఒకటి సహజ సిద్ధమైనవి, రెండవది పరిశ్రమలు, అణు రియాక్టర్లు, వ్యవసాయ వ్యర్థాలు. ఇవి నీటి కాలుష్య కారకాలు. సహజ సిద్ధమైనవి ఏమిటి అని అంటే ఉదాహరణకు మనుషులు, జంతువులు. మనుషులు, జంతువులు అనేవి సహజ సిద్ధమైన నీటి కాలుష్య కారకాలు. అంటే మనం పశువుల నీటిలో కడగడము, బట్టలు ఉతకడము, జంతు వ్యర్థాలు ఇవి నీటిలో కడగడం వల్ల నీరు కాలుష్యము అవుతుంది. అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, ఇవి నీటిలోకి పంపడం వల్ల నదులు, చెరువులు, సరస్సుల్లోకి పరిశ్రమల నుండి వచ్చే హానికారక పదార్థాలు, వ్యర్థాలను కలపడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. అదేవిధంగా అణు రియాక్టర్లు, అణు వ్యర్థాలు అనేవి కూడా నీటి కాలుష్యం యొక్క కారణాలు. అణు రియాక్టర్ నుంచి విడుదలయ్యే వ్యర్థాలను నదులలో, చెరువులలోకి పంపించడము, అందువల్ల నీరు కాలుష్యం జరుగుతుంది. వ్యవసాయ వ్యర్థాలు, క్రిమి సంహారకాలు, ఎరువులు ఇవి నీటిలో కలవడం వల్ల నీటి కాలుష్యము సంభవిస్తుంది. ఈ నీటి కాలుష్యము అనేది ప్రాణులన్నిటికీ హానికరం. నీటి కాలుష్యాన్ని మనం ఏ విధంగా నివారించాలి? నీటి కాలుష్యాన్ని నివారించడానికి మనము పరిశ్రమలను ఎప్పుడూ కూడా నివాస ప్రాంతాలకు, పట్టణాలకు దూరంగా నిర్మించాలి. పరిశ్రమలు పట్టణాలకు దూరంగా నిర్మించాలి. అలాగే వ్యర్థాలు, ఏవైనా పరిశ్రమల నుండి వచ్చే హానికారక వ్యర్థాలు ఉన్నాయి. పరిశ్రమల నుండి వచ్చే హానికారక వ్యర్థాలను నీళ్ళలోకి పంపే ముందు ఆ వ్యర్థాలను ప్యూరిఫై యంత్రాలను ఉపయోగించి శుభ్రపరిచిన తర్వాతనే నదులలోకి, చెరువులలోకి పంపించాలి. కాబట్టి ప్యూరిఫై యంత్రాలను ఉపయోగించాలి. అలాగే మురుగు కాలువల సక్రమ వినియోగం జరగాలి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది మురుగు కాలువల యొక్క సక్రమ వినియోగము జరగాలి. తర్వాత నదులలో, చెరువులలో ఉండే గుర్రపు డెక్క ఈ గుర్రపు డెక్క లాంటి ఈ మొక్కలను తొలగించాలి. అదేవిధంగా కంపోస్ట్ ఎరువును ఉపయోగించాలి. కంపోస్ట్ ఎరువులను ఉపయోగించాలి. అలాగే
మనం ఏదైనా మురుగునీటిని నదుల్లోకి చెరువుల్లోకి పంపించేటప్పుడు ఆ నీటిని శుభ్రపరిచిన తర్వాతనే నదులు చెరువుల్లోకి పంపించాలి. వీటిని ఏమంటారంటే నీటి కాలుష్యాన్ని నివారించడానికి మనం చేపట్టవలసిన చర్యలు. కలుషిత నీటిని తాగడం వల్ల మనుషులకి రకరకాల రోగాలు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా డయేరియా, కలరా, టైఫాయిడ్, కామెర్లు మొదలైన రోగాలు సంక్రమించడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. కాబట్టి మనము పరిశుభ్రమైన నీటినే తాగవలసి ఉంటుంది. దీని కొరకు ప్రభుత్వము రక్షిత మంచినీటి పథకము అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఈ రక్షిత మంచినీటి పథకంలో ఉన్న దశలేమిటి, నీటిని శుభ్రపరిచే దశలు అనే వాటిని మనం పరిశీలిస్తే, ఒకటి మన రిజర్వాయర్ నుండి కానీ చెరువు నుండి కానీ సేకరించిన నీరు, రెండవది తేల్చుట, వడపోయుట, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయి. వీటిని నీటి శుభ్రపరచడంలో ఉండే దశలు అని మనం చెప్తాం. అయితే మొట్టమొదట మనము నీటిని మనం సేకరిస్తాం. నదుల నుండి కానీ చెరువుల నుండి కానీ నీటిని సేకరించుకున్న తర్వాత ఆ నీటిని మొట్టమొదట తేల్చడము అనే ప్రక్రియకు గురి చేస్తాము. మరి తేల్చడము అంటే ఏమిటంటే, నీటిని ఏదైనా ఒక ట్యాంక్ లోపల కొంతకాలం పాటు కదలకుండా అలాగే ఉంచాము. నీటిని కొంతకాలం పాటు కదలకుండా అలాగే ఉంచినప్పుడు ఈ నీటిలో ఉన్న మట్టి కణాలు ఇవి ఏమవుతాయంటే, ఆ బరువైన మట్టి కణాలు అన్ని కూడా ఈ యొక్క ట్యాంకు అడుగు భాగంలోకి చేరుకుంటాయి. ఈ విధంగా మట్టి నీటిలో ఉండే మట్టి కణాలు, బరువైన మట్టి కణాలు పాత్ర అడుగు భాగంలోకి వెళ్ళి పైన తేటలో ఉన్న నీరు వస్తుంది. ఈ విధానాన్ని మనము తేల్చుట లేదా సెడిమెంటేషన్ అని అంటాం. మరి ఈ సెడిమెంటేషన్ అనే ప్రక్రియ త్వరగా జరగాలి అంటే ఏం చేస్తామంటే, ఈ పాత్రలో ఉండే నీటికి పటిక లేదా చిల్లగింజల గంధము లేదా చిల్లగింజల పొడి అనే దాన్ని మనం కలపడం వల్ల తేల్చుట అనే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ పాత్రలో ఉండే నీరు పై భాగంలోకి వచ్చిన నీటిని ఏం చేస్తారంటే గొట్టాల ద్వారా ఫిల్టర్ బెడ్స్లలోకి పంపించడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ బెడ్స్ లోపల ఏ ప్రక్రియ జరుగుతుంది అని అంటే వడపోయుట అనే ప్రక్రియ జరుగుతుంది. మరి వడపోయుట అనేది ఏంటంటాము అని అంటే, నీటి లోపల ఉండే కరగకుండా ఉండే నలుసులను తొలగించే ప్రక్రియ. నీటి లోపల కరగని నలుసులను తొలగించడాన్ని ఏమంటారంటే వడపోయుట, ఫిల్ట్రేషన్ అని అంటారు. మరి ఈ ఫిల్ట్రేషన్ లో ఎక్కడ జరుగుతుంది? ఈ ఫిల్టర్ బెడ్స్ లోపల ఈ ఫిల్ట్రేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఫిల్టర్ బెడ్స్ లోపల మనకు కరగని మలినాలను, కరగని నలుసులను తొలగించే ప్రక్రియ జరిగిన తర్వాత ఇప్పుడు నీటిని ఏం చేస్తామంటే ఏరేషన్ అనే ప్రక్రియకు గురి చేయడం జరుగుతుంది. మరి ఏరేషన్ అని దేన్ని అంటాము అని అంటే, నీటిని గాలిలోకి పిచికారీ చేసి నీటిని గాలితో కలపడాన్ని ఏరేషన్ అని అంటాం. మరి నీటిని గాలిలోకి పిచికారీ చేసి నీటిని గాలితో కలపడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నీటిలో కలిగి ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు, అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు, అలాగే మీథేన్ వాయువు, ఇలాంటి వాయువులు తొలగించబడతాయి. కాబట్టి ఏరేషన్ అనే ప్రక్రియ లోపల నీటిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వాయువు కానీ, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు కానీ, మీథేన్ వంటి వాయువులు తొలగించబడతాయి. ఈ విధంగా నీటిని గాలిలోకి పిచికారీ చేసి నీటిని గాలితో కలపడాన్ని ఏరేషన్ అంటారు. మరి ఈ ఏరేషన్ అనే ప్రక్రియలో నీటిని గాలితో కలపడం వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ కూడా నీటిలో కరగడం అనేది జరుగుతుంది. అలాగే నీటిలో ఉండే దుర్వాసన కూడా ఏరేషన్ అనే ప్రక్రియ ద్వారా తొలగించబడడం జరుగుతుంది. ఇలా నీటిని గాలిలోకి పంపించి ఇక్కడ నుంచి ఒక ట్యాంక్ లోపలికి తీసుకోవడం జరుగుతుంది నీటిని. ఈ నీటిని ఏం చేస్తాము అని అంటే వేరొక ట్యాంకులోకి పంపించి ఇప్పుడు క్లోరినేషన్ అనే ప్రక్రియకు గురి చేస్తాము. మరి ఈ క్లోరినేషన్ అనే ప్రక్రియలో ఏం జరుగుతుంది అని అంటే, నీటి లోపల ఉన్న రోగకారక సూక్ష్మ జీవులు
ఈ క్లోరినేషన్ అనే ప్రక్రియలో తొలగించబడడం జరుగుతుంది. మరి రోగకారక సూక్ష్మజీవులను తొలగించడం కొరకు ఈ తొట్టిలో ఉన్న నీటికి క్లోరిన్ వాయువును కలుపుతారు. క్లోరిన్ వాయువును పంపించి నీటిలోకి క్లోరిన్ వాయువును పంపించి అందులో ఉండే సూక్ష్మజీవులను చంపడాన్ని క్లోరినేషన్ అని అంటారు. కాబట్టి క్లోరినేషన్ లోపల సూక్ష్మజీవులు చంపబడతాయి. నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు అని అంటే క్లోరిన్ వాయువును ఉపయోగిస్తారు. అయితే క్లోరిన్ వాయువు బదులుగా బ్లీచింగ్ పౌడర్ను కూడా ఉపయోగించడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ దీనినే మనము విరంజన చూర్ణము అని అంటాం. బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగించి కూడా క్లోరినేషన్ అనే ప్రక్రియను చేస్తారు. ఈ విధంగా నీటిలోని సూక్ష్మజీవులు చనిపోయిన తర్వాత ఈ నీరు అనేది సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన నీరు. ఈ నీటిని మనము ఓవర్ హెడ్ ట్యాంక్లోకి పంపిస్తారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి ఈ నీటిని గొట్టాల ద్వారా, కుళాయిల ద్వారా ఇళ్లలోకి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ విధంగా రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటిని శుభ్రపరిచి ప్రజలకి శుభ్రమైన నీటిని అందించడం జరుగుతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఈ మనము నీటిని ఏ విధాలుగా ఉపయోగించుకుంటాము, నీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు నీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అని అంటే నీటి ఉపయోగాలు మనం గమనిస్తే మన శరీరంలో జీవక్రియలు జరగడం కొరకు నీరు అవసరము. జీవక్రియలు జరగాలి, మన శరీరంలో జీవక్రియలు జరగాలి అంటే నీరు అవసరము. కాబట్టి మనం తాగడానికి, జంతువులు తాగడానికి నీరు అవసరము. అలాగే మనము వ్యవసాయం చేయడానికి వ్యవసాయానికి నీరు అవసరం. పంటలు పండించాలి అంటే వ్యవసాయానికి నీరు అవసరము. అలాగే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరపాలి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరపాలి అంటే కూడా ఏది అవసరము? నీరు అవసరము. అదేవిధంగా నీటిని మనము న్యూక్లియర్ రియాక్టర్లలో శీతలీకరణిగా ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్లలో శీతలీకరణిగా ఉపయోగిస్తారు. శీతలీకరణిగా ఉపయోగిస్తారు. అలాగే నీటిని పరిశ్రమలలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తాము. నీటిని డొమెస్టిక్ పర్పస్లలో ఉపయోగిస్తాము. ఇళ్లలో బట్టలు ఉతకడానికి, ఇతర అవసరాలకి నీటిని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నీటిని వాహనాల లోపల ఇంజన్ వేడెక్కకుండా రేడియేటర్లలో నీటిని పోయడం వల్ల ఇంజన్ చల్లబడడం జరుగుతుంది. కాబట్టి వాహనాల లోపల శీతలీకరణిగా దేని వాడతారని అంటే రేడియేటర్లో నీళ్ళను పోస్తూ ఉంటారు. కాబట్టి వాహనాల లోపల నీటిని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా నీటిని ద్రావణిగా ఉపయోగిస్తారు. నీటిని ఏమంటారంటే సార్వత్రిక యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. విశ్వద్రావణి అంటారు నీటిని. నీరు చాలా రకాల పదార్థాలను తనలో కరిగించుకోగలదు. కాబట్టి నీటిని విశ్వద్రావణి అని అంటారు. నీటిని ద్రావణిగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తాము, తాగడానికి ఉపయోగిస్తాము, పంటలు పండిన మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకుంటాయి, వాహనాలలో, పరిశ్రమల లోపల నీళ్లను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది.